ఇక తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ శాసనసభ కార్యదర్శి నోటీసులను పంపించారు. పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారా అన్న అంశాలపై లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని నోటీసులు కోరారు. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్ల వెంకట్రావు, కడియం శ్రీహరిలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తొలుత పిటిషన్ దాఖలు చేయగా నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్లపై దాఖలు చేసిన అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకోవడంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ జాప్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.